హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన రాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్ ఎలా ఉందని డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రాంబో ఇన్ లవ్ రీసెంట్గా హాట్స్టార్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సిరీస్లో హీరో ర్యాంబో ఒక ఫన్నీ అలాగే ఒక ఇన్నోసెంట్ పర్సన్, కానీ తను లవ్ విషయంలో మాత్రం ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అతని లైఫ్లో ప్రేమ అనే ఫీలింగ్ మొదట్లో కొంచెం సరదాగా మొదలవుతూ ఉంటుంది. కానీ కథ ముందుకు వెళ్తే రోబో నిజంగా తన మనసులో ఎవరిని ప్రేమిస్తున్నాడో, ఎవరిని కోరుకుంటున్నాడో, అసలు ప్రేమ అంటే ఏంటో అర్థం చేసుకునే జర్నీలాగా మారుతుంది. ప్రేమలో వచ్చే అహంకారాలు కానీ, అపార్థాలు కానీ, ఫ్రెండ్స్ ఇస్తున్న సలహాలు కానీ, ఇవన్నీ రోబో లైఫ్ని చాలా ఫన్నీగా, ఎమోషనల్గా మార్చేస్తాయి. ఈ క్రమంలోనే అతని ఫ్రెండ్షిప్, కెరీర్, డ్రీమ్స్ కూడా మంచి ప్రభావితం చూపిస్తాయి. చివరికి ర్యాంబో నిజమైన లవ్ని గుర్తిస్తాడా లేదా, లేక మళ్ళీ సాధారణ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ స్టార్ట్ అవుతుందా, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ వెబ్ సిరీస్ చూడాలి. ఈ వెబ్ సిరీస్ హైలైట్ పాయింట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. స్టోరీ లైన్ కొంచెం రొటీను, చాలా సింపుల్ అయినప్పటికీ ర్యాంబో క్యారెక్టర్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్గాను, కామెడీగాను, ఆసక్తికరంగా ముందుకెళ్తూ ఉంటుంది. ఈ సిరీస్లో చూపించిన ఫ్రెండ్షిప్ సీన్స్ అన్ని చాలా వాస్తవంగా, సహజంగా ఉన్నాయి. యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అట్లాగే సిరీస్లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కానీ, డైలాగ్స్ కానీ చాలా హార్ట్ టచ్గా అనిపిస్తాయి. ఈ వెబ్ సిరీస్ మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్క్రీన్ ప్లే పెద్ద మైనస్ అని చెప్పచ్చు. చాలా బోరింగ్ అనిపించింది. చాలా ల్యాగ్ సీన్స్తో నడుస్తుంది. అట్లాగే ఈ సిరీస్లో చూపించిన లవ్ ట్రాక్లో అసలు కొత్తదనం లేదు. చాలా రొటీన్ ఫార్మాట్లో నడిచింది. అట్లాగే సిరీస్లో చాలా బలమైన ఎమోషనల్ సీన్స్ అస్సలు కనెక్ట్ కాలేదు. కంప్లీట్గా తేలిపోయినాయి అవి. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే, ముందు డైరెక్షన్ విషయానికి వస్తే ఆయన మంచి పాయింట్ తీసుకున్నారు కానీ మంచి స్ట్రాంగ్ పాయింట్ని ఎంచుకోలేదు. పైగా కొంచెం రొటీన్గా నడిపించాడు కథను మొత్తం. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మంచి అందంగా చూపించారు. లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్ ఫ్రెండ్స్తో కూర్చుని సరదాగా టైంపాస్కి ఎంజాయ్ చేసే ఒక నార్మల్ వెబ్ సిరీస్ అవుతుంది. కొత్తదనం కోరుకునే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ అసలు నచ్చదు. జస్ట్ టైంపాస్ కోసం, కొన్ని కామెడీ ఎలిమెంట్స్ కోసం ఈ వెబ్ సిరీస్ని ఒకసారి ట్రై చేయొచ్చు. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ కనుక మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.